డాక్టర్ గారు సేఫ్ పీరియడ్లో సెక్స్లో సేఫ్గా పాల్గొనవచ్చా? సేఫ్ పీరియడ్లో దాదాపు 80% సందర్భాల్లో సెక్స్లో సేఫ్ అని చెప్పుకోవచ్చు. 80%, 20% సేఫ్ అని చెప్పలేం. ఎందుకంటే సేఫ్ పీరియడ్ అంటే ఏంటి? అన్నం విడుదల కాని రోజుల్లో సెక్స్లో పాల్గొనడం. అన్నం విడుదల కాని రోజులు ఏవి? మెన్సెస్ అయిన రోజు నుంచి 10వ రోజు వరకు. మెన్సెస్ అయిన రోజు లెక్కట్టి 10 రోజుల వరకు సేఫ్ పీరియడ్. అంటే ఒక 5 రోజులు మెన్సెస్ ఉంటుంది, దానికి 5 రోజులు అన్నం విడుదల ఉండదు. సాధారణంగా 80% కేసులు అన్నం విడుదల ఉండదు. మళ్ళీ 11వ రోజు నుంచి కొంత అన్నం విడుదల అవకాశం ఉంది. మళ్ళీ 18వ రోజు నుంచి మళ్ళీ అన్నం విడుదల అవ్వదు. విడుదల కాని రోజులు అన్నమాట. అంచేత సాధారణంగా మెన్సెస్ అయిన 12వ రోజు నుంచి 16 రోజు వరకు అన్నం విడుదలయ్యే రోజు. సాధారణంగా 10 ముందు వెనక కూడా జరగవచ్చు, కానీ మామూలుగా అన్నం విడుదల స్త్రీలో అన్నం విడుదల ఎప్పుడుందంటే ప్రతి 28 రోజులకి రెగ్యులర్గా మెన్సెస్ అయ్యే స్త్రీలో మెన్సెస్ అయిన 12వ రోజు నుంచి 16 రోజు వరకు అన్నం విడుదలయ్యే రోజు. ఇది అన్సేఫ్ పీరియడ్ అంట. దేనికి అన్సేఫ్? ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలంటే కుదరదు. ప్రెగ్నెన్సీ వస్తున్న రోజుల్లో సెక్స్లో పాల్గొంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంది. అది ఎంత? 80% కేసుల్లో వస్తుంది, 20% రాకపోతే అది ఇటువంటి ముందు వెనక వస్తుంది. అంచేత సేఫ్ పీరియడ్ సేఫేనా అంటే మెన్సెస్ అయిన రోజు నుంచి 10వ రోజు వరకు, మళ్ళీ 18వ రోజు నుంచి మెన్సెస్ వచ్చే వరకు సేఫ్ పీరియడ్. మెన్సెస్ రాగానే 10 రోజులు, మెన్సెస్ వచ్చే ముందు 10 రోజులు, మెన్సెస్ కలిపి లెక్కట్టుకోవాలి. చేస్తే అది సేఫ్ పీరియడ్ అన్నమాట. అయితే 100% సేఫ్ కాదు. 80% సేఫ్. ఒక 20% మాత్రం ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంది. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.